హృదయం ఒక అద్దమని పగిలితే అది అంత కదని. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం గాని తాగొచ్చావా? లేదు సార్, ఏదో అలా ఫ్లోలో పాట పాడుకుంటూ వచ్చాను. ఎంతమంది ఒకడు అలాగే తాగేసి వచ్చాడు, బట్ ఏం తాగలేదన్నట్టుగా బిల్డప్ ఇచ్చాడు. నువ్వు కూడా అలా తాగొచ్చామో అని. లేదు సార్, లేదు, నేను నార్మల్గా ఉన్నా, అలా ఫ్లోలో వచ్చింది. ఓహో. చెప్పు, నీ సమస్య ఏంటి? సార్, ఆ, నా సమస్య చాలా పెద్ద సమస్య సార్. పర్లే చెప్పు, వింటాను. నా హృదయం ముక్కలైంది సార్. ఆ? హృదయం ముక్కలైందా? హృదయం ముక్కలు అవడేంటి? అదేం సార్, ఇప్పుడు మీరు ఇప్పుడు చెయ్యి ఇరిగింది అనుకోండి, ఆ, అతికిస్తారు కదా, అతికిస్తాం. ఆపరేషన్ చేసి. ఆ, కాలు ఇరిగింది అనుకోండి, ఆపరేషన్ చేసి అతికిస్తారు కదా. అతికిస్తాం. నా హృదయం ముక్కలైంది సార్. ఆ, హృదయం ముక్కలు అవడేంటయ్యా? అంటే ఇప్పుడు హృదయానికి యాక్సిడెంట్ అవ్వదంటారా? ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చేతికి, కాళ్ళకి, ఎముకలకి ఫ్రాక్చర్ అయితే అతికిస్తాం. గుండెకి ఏదైనా అయితే ఆపరేషన్ చేస్తాం. కానీ హృదయంకి ముక్కలు అవడేంటయ్యా? అదేం సార్, హృదయానికి అసలు ఆపరేషన్ ఉంటుందా అసలు? సార్ మీరు డాక్టర్ చదివారు కదా. అవును, చదివా. మన మనిషి బాడీలో ఉమ్, హృదయం అనేది ఒకటి ఉంటుందని మీకు తెలుసు కదా. తెలుసు. మరి అది ముక్కలైంది సార్. ఆ, ఎక్కడి నుంచి వస్తారయ్యా స్వామి మీరు? ఎక్కడి నుంచి ఏంటి సార్, మీ మనుషులమే కదా మేము కూడా. మా హృదయం ఉండదా? ఆ హృదయం ముక్కలైంది. ఇప్పుడు మీరు హృదయం ముక్కలైన దానికి మీరు ట్రీట్మెంట్ ఇస్తారా ఎవరా? లేదంటే నేను వేరే డాక్టర్ దగ్గరికి పోతాను. ఏం సార్, ఇప్పుడు డాక్టర్ దగ్గరికి ఎందుకు వస్తారు పేషెంట్? ఏదైనా ప్రాబ్లం ఉంటేనే కదా, హెల్త్ ఇష్యూ ఉంటేనే కదా వస్తారు. హెల్త్ ఇష్యూ ఉంటే మేము ఏదైనా చేస్తాం. ఆ, నీ హృదయం విరిగిపోయింది, నీ మనసు ముక్కలైపోయింది, ఇలాంటికి చికిత్స సార్, ఉండదు. నాకు నేను మనసు ఉందో లేదో నేను నమ్మను, కానీ హృదయం ఉందని నమ్ముతాను నేను. రెండు ఒకటే. ఏమో నాకు తెలియదు సార్, నాకు హృదయం ముక్కలైంది. ఆ హృదయాన్ని మీరు అతికిస్తారా, అతికిస్తారా? ట్రీట్మెంట్ చేస్తారా, చేయరా? ఇప్పుడు మీకు తెలుసా హృదయం ఎలా ఉంటుంది? నేనైతే ఇలా లవ్ సింబల్లో ఉంటుంది, అదే హృదయం అనుకుంటున్నాను. అబ్బా, ఈయన లవ్ సినిమాలు చూసి 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 ఇంకా హృదయం అదే ఆకారం అనుకుంటున్నారు పాపం. ఇంకా ఆ, నేను లవ్ సినిమాలు చూశాను డాక్టర్, కానీ అలాగే ఉంటుందని అనుకోవట్లే. కాకపోతే అలా ఉంటుందేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ, మళ్ళీ మళ్ళీ మీరు లవ్ సినిమాలు చూసి లవ్లో ఫెయిల్ అయితే హృదయం ముక్కలైంది అనుకుంటున్నారేమో. కాదు కాదు, నార్మల్గానే ముక్కలైంది. నాకు తెలుస్తుంది ముక్కలైందని. ఇది కాదు కానీ మనలో మాట. ఎవరినైనా అమ్మాయిని తగులుకున్నావా? అది లేదు, అది చెప్తున్నాను కదా. మీరు పోన్లే. అన్నట్టుగా లవ్లో ఫెయిల్ అయితే, అమ్మాయి వాళ్ళు ఫెయిల్ అయితే ముక్కలైందని అనుకోవచ్చు. నాకు నార్మల్గానే ముక్కలైంది. ఇప్పుడు ఇప్పుడు హార్ట్ అటాక్ ఉందా? ఆ, హార్ట్ అటాక్ ఉంది కదా, హార్ట్ అటాక్. మీకు తెలుసు కదా, డాక్టర్ తెలుసు. కదా. ఆ, నాకంటే తెలియదు, నాకు ఎప్పుడు రాలే. మరి మీకు ఏమన్నా వచ్చిందేమో కానీ. సరే కానీ తెలుస్తున్నాడా? ఇప్పుడు హార్ట్ అటాక్ ఉంది కదా. ఆ, హార్ట్ అటాక్ రావాలి అంటే ఏమవుతుంది? గుండె బరస్ట్ అవుతుంది, అంటే అవును, పగిలిపోతుంది. అవును. పగిలిపోతే హార్ట్ అటాక్ వస్తుంది. మరి నాకు కూడా మరి నా హృదయం ముక్కలైంది. ఓహో, నాకు తెలుస్తుంది ముక్కలైంది, ఎందుకంటే లోపల ఉంది కదా. ఓకే, అర్థమైంది. అయితే నీ మనసు బాగా బాధాకరం కలిగే విషయం నిన్నెవరో ఏదో చేసుంటారు, నిన్నెవరో ఏం బాధ లేదు, పెట్టుంటారు. ఏం లేదు, నేను హ్యాపీగా ఉన్నా, లైఫ్ లో హ్యాపీగా ఉన్నా, నాకు ఏం బాధ లేదు. ఇప్పుడు మీ దగ్గర ఎవరన్నా డబ్బులు బాగా తీసుకుని మీకు ఇవ్వకుండా జంప్ అయిపోయారా ఎవరైనా? ఎవరు అవలా, నేను ఎవరికి అప్పవను కూడా. అప్పేవారు గారు మంచిదే. ఆ, సో ఎవరిని లవ్ చేయలేదు, ఉమ్, ఏ ఫీలింగ్స్ లేదు, ఆ. ఎవరికి ఏమీ ఇవ్వలేదు, ఎవరి దగ్గర మోసపోలేదు. ఏం మోసపోనప్పుడు మరి నొప్పి ఎలా వస్తుంది? అదే హృదయం ముక్కలైంది. ఇప్పుడు నొప్పి కాదు, అది ముక్కలైంది అన్నా నేను. ముక్కలు అంటే ఇప్పుడు మీకు రోడ్డు మీద వెళ్తున్నాను నేను, వెళ్తున్నాం. బైక్ వేసుకొని పోతున్నా ఇలా బుర్ర అని. ఆ, స్కిడ్ అయి పడ్డాను, ఆ, స్కిడ్ అయి పడ్డాను. ఆ, అప్పుడు ఏ కాలో చెయ్యి ఇరిగిపోయింది. అవును, అప్పుడు నాకు ఎవరికి తెలుస్తుంది? అది నీకే తెలుస్తుంది. పడ్డవాడికి తెలుస్తుంది. అవును, అలాగే నాకు కూడా హృదయం ముక్కలైందని నాకు తెలిసింది. అది. మరి దానికి ఫస్ట్ ఎయిడ్ చేయించుకోవాలి, డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవాలి, డాక్టర్ దగ్గరికి రావాలి కదా. అందుకే మీ దగ్గర సరేనయ్యా, ఇప్పుడు కాళ్ళు చేతులు ఎందుకు ఇరిగింది? యాక్సిడెంట్ అని చెప్పావు. ఆ యాక్సిడెంట్ ఎక్కడ? రోడ్డు బండి అంటే పడిపోవడం వల్లే యాక్సిడెంట్ అయింది. సో అలా పడిపోవడం వల్లే యాక్సిడెంట్ అయ్యి విరిగిపోయాయి. సో అంటే అది అలాంటి ఏదో ఒక ఇన్సిడెంట్ జరగాలి కదా. అవును, ఏ అవును. ఇన్సిడెంట్ ఏంటో చెప్తే దాన్ని బట్టి నేను చేయగలను ఆ చికిత్స. ఇన్సిడెంట్ అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగానే బైక్ మీద వెళ్తుంటే అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది కదా. ఆ, అది జరుగుతుందని నాకు కూడా తెలియదు కదా. అదే తెలీదు. ఇప్పుడు ఇంకో పెద్ద ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, మీరు డాక్టరే కాబట్టి
ఇప్పుడు భూకంపాలు వస్తాయి కదా, ఆ, భూకంపాలు, ఆ, ఎర్త్ కేక్స్ వస్తాయి కదా, కేక్స్ కాదు క్వేక్స్. ఏదో ఒకటి. ఆ, ఆ, అది భూమి ఇలా కదిలిందని చెప్తారు, అవును కదిలితే చెప్తారు. భూకంపం వస్తుందని చెప్తారు అవును చెప్తారు. కదా. అది మనం చూస్తామా? నాకు కూడా అలాగే జరిగింది లోపల. నేనేంటో హృదయం ముక్కలని అంటున్నారు, ఏదేదో అంటున్నారు రా బాబు. డాక్టర్కి నాకే కనిపిస్తే తెప్పించేస్తున్నాడు. ఇది నమ్మ జీవితంగానే. మీరు ఇప్పుడు హృదయం మొక్కలైంది, చికిత్స చేస్తారా చేయరా? అయ్యా స్వామి, హృదయానికి మేము చికిత్స చేయలేమన్నాయా. ఉమ్. మరి మరి మీరు పెద్ద డాక్టర్ పేరుగాంచారని చెప్పి బోర్డులు పెట్టుకున్నారు. సరే, నా హృదయం మొక్కలైంది దానికి చేస్తారేమో అని వచ్చినా నేను. మీరు హృదయానికి మొక్కలు అయిన దాన్ని ఏమి చేయలేరా? అంటే చూడు స్వామి, ఉమ్. ఎక్కడ నేను పశువుల డాక్టర్, మనుషుల డాక్టర్ అక్కడ ఉంటారు, అక్కడ వెళ్ళి చేయించుకోండి. అయితే ఒక పని చేయండి. ఆ, మీరు పశువుల డాక్టరే కదా, ఆ, పశువులు, బర్రెలు, ఆ, మేకలు, గొర్రెలు ఉన్నాయి కదా, ఆ, వాటికి కూడా మనసు ఉంటుంది కదా, ఉంటది. వాటికి ఒక సైకాలజీ ఉంటుంది కదా, ఆ సైకాలజీ మీరు అర్థం చేసుకుంటారు కదా, అవును చేసుకుంటాం. చేసుకుంటా. మరి వాటికి హృదయం ఉంటుంది కదా, ఆ మొక్కలైనప్పుడు మీకు తెలియలేదా? అయ్యా స్వామి, నీకు దండం పెడతానయ్యా. ఏలికేస్తే మేడకేస్తున్నావు, మేడకేస్తే ఏలికేస్తున్నావు. హ, నేను పశువుల డాక్టర్లో మనుషుల డాక్టర్ తెలియట్లేదు. నువ్వు వెళ్ళబోయే స్వామి, నేను అసలు డాక్టర్ లేదా మెంట్లో నాకు తెలియట్లేదు. ఆ, ఏంట్రా? ఏ, రెడ్ కలర్ ఎంత బాగుందా? ఏ ఏ గ్రీన్ కలర్ ఎంత బాగుందా? ఏ ఏంటిది? శివుడి మెడలో నాగపాముతురాచా? ఏంటిది? అబ్బా, బ్లాక్ కోట్ చాలా ఈ డాక్టర్ బాగుంది. గారి ఈ డాక్టర్ నా వల్ల పిచ్చి వచ్చేసింది. హృదయం మొక్కలైందంటే ట్రీట్మెంట్ చేయాలంటే చేయలేకపోతున్నాడు. చిలకలు భలే ఉన్నాయి. పిచ్చి వచ్చింది, పిచ్చి డాక్టర్ అయిపోయాడు. Yeah,